హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అభ్యాస యోగా. ఈరోజు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిన 4 ముఖ్యమైన ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. ముందుగా కపాలభాతి. కపాలభాతి చేయడానికి నిటారుగా కూర్చోవాలి. తర్వాత మోకాళ్ళని అరచేతులతో టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని ఉండాలి. కపాలభాతి అంటే ఎక్సలేషన్ ఓన్లీ చేస్తాం. ఎక్కువగా ఎక్సలేషన్ చేస్తున్నప్పుడు మన బాడీ మూమెంట్స్ వైగరస్గా జరగకుండా టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. తర్వాత కళ్ళు తెరిచి చేయాలి. కపాలభాతి క్రియ కాబట్టి కళ్ళు తెరిచి చేయాలి. మన ఫేస్ అండ్ నెక్ మజిల్స్ని టైట్ చేయకుండా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంచండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 30 కౌంట్స్. బిగినర్స్కి కపాలభాతి చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి మన అరచేతిని ముక్కు దగ్గర ఉంచి ఇంకొక చేతిని స్టమక్ మీద ఉంచి ఎక్సేల్ చేస్తున్నప్పుడు మన చేతికి గాలి తగలాలి, అబ్డమెన్ లోపలికి వెళ్ళాలి. సెకండ్ రౌండ్ కూడా 30 కౌంట్. థర్డ్ రౌండ్ కొంచెం ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి. 40 కౌంట్ చేయండి. కపాలభాతి ఎవరెవరు చేయకూడదు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత హై బీపీ ఉన్నవాళ్ళు, హెర్నియా ఇంకా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. హై బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ నెమ్మదిగా స్లోగా చేయాలి కపాలభాతి. ఓన్లీ పర్ సెకండ్కి 1 కౌంట్ లాగా చేయాలి. సెకండ్ ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇన్హేలేషన్ ముక్కుతోనే చేయాలి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు థ్రోట్ మజిల్స్ని, ఇక్కడ గ్లాటిస్ ఉంటాయి కదా, ఈ మజిల్స్ని, నెక్ మజిల్స్ని కాంటాక్ట్ చేస్తూ సౌండ్ చేయాలి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. ఇన్హలేషన్ టైం అండ్ ఎక్సలేషన్ టైంలో సౌండ్ చేస్తూ బ్రీత్ని వదలాలి. ముక్కు నుంచే తీసుకుంటాం కానీ సౌండ్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. ఒకసారి చూడండి. ఇది ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి చూస్తే అర్థం కాకపోవచ్చు, మీరు చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా మీకు సౌండ్ ఎలా వస్తుంది, హిస్సింగ్ సౌండ్ ఎలా లేదా ఓషన్ సౌండ్ ఎలా వస్తుందో మీకు యాక్చువల్గా ఫీల్ అవ్వాలంటే ఒకసారి నోరు తెరిచి ట్రై చేయండి. ఇప్పుడు ఓషన్ సౌండ్ లాగా మన నోరు తెరిచి బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఏ విధంగా సౌండ్ అయితే వచ్చిందో అదే సౌండ్ మనం ముక్కు నుంచి కాకుండా థ్రోట్ మజిల్ కాంటాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రాణాయామ. కొంచెం అర్థమైతే ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఉజ్జయి ప్రాణాయామ కూడా మనం 9 రౌండ్స్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. నైన్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ప్రాణాయామ అనులోమ విలోమ లేదా నాడి శుద్ధి ప్రాణాయామ.
ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిటారుగా కూర్చోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో చిన్ముద్రలో ఉంచి రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. సెకండ్ థర్డ్ ఫింగర్ ఫోల్డ్ చేసి మిగిలిన 3 ఫింగర్స్ ఓపెన్ ఉంచాలి. థంబ్ని రైట్ నాస్ట్రిల్ దగ్గర ఉంచండి. లెఫ్ట్ నాస్ట్రిల్ దగ్గర రింగ్ ఫింగర్ ఉంచండి. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ స్లోలీ. లెఫ్ట్ క్లోజ్. రైట్ నుంచి ఎక్సేల్. రైట్ నుంచి ఇన్హేల్. రైట్ క్లోజ్. లెఫ్ట్ నుంచి ఎక్సేల్. ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసాం, మళ్ళీ రైట్ నుంచి ఎక్సేల్ చేసాం. రైట్ నుంచి ఇన్హేల్ చేసి సేమ్ వదిలిన నాసిక నుంచే ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేసాం. ఈ విధంగా చేస్తే 1 రౌండ్ అవుతుంది. అలా 9 రౌండ్స్ చేయాలి స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళు. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీరు 9 నుంచి 18 కౌంట్ 27 కౌంట్ వరకు పెంచుకుంటూ పోవచ్చు. స్లోగా నెమ్మదిగా మన బ్రీత్ సౌండ్ మనకు కూడా వినిపించినంత మెల్లగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు కూడా సౌండ్ చేయకూడదు. స్లోగా ఇన్హేల్ చేయాలి, స్లోగా ఎక్సేల్ చేయాలి. లంగ్స్ వరకు గాలి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ స్లోగా కంప్లీట్గా ఎక్సేల్ చేయాలి. ఇన్హలేషన్ రేట్ కన్నా ఎక్సలేషన్ రేట్ కొంచెం ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించండి. మనం ఒకవేళ 4 సెకండ్స్ ఇన్హేల్ చేసామనుకోండి, 8 సెకండ్స్ వరకు ఎక్సేల్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. ఒక 6 రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. నాసికా ముద్రలో థంబ్ రైట్ నాస్ట్రిల్ దగ్గర, లెఫ్ట్ నాస్ట్రిల్ దగ్గర రింగ్ ఫింగర్. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ క్లోజ్. ఎక్సేల్ ఫ్రమ్ రైట్. Again inhale from left, right. Right close. Exhale from left. Inhale from left. Close. Exhale from right. Inhale from right. Hold. Exhale from left. Inhale from left. Hold. Exhale from right. Inhale from right. Hold. Exhale from left. Inhale from left. Hold. Exhale from right. Inhale from right. Hold. Exhale from left. Inhale from left. Hold. Exhale from right. Inhale from right. Hold. Exhale from left. కొంతసేపు కళ్ళు మూసుకుని అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. తర్వాత కళ్ళు తెరిచి భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలంటే 2 హ్యాండ్స్ 2 చిన్ముద్రలో ఉంచాలి. తర్వాత ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తున్నప్పుడు మకారా సౌండ్ చాంటింగ్ చేయాలి. టంగ్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేసే ఉంచాలి. ఒకసారి చూడండి. టంగ్ అప్పర్ ప్యాలెట్ టచ్ చేసి లిప్స్ క్లోజ్ చేయండి. ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తున్నప్పుడు మకారా